నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రతిరోజు వాగ్దానం ఇచ్చి నిన్ను ధైర్యపరిచి నిన్ను బలపరిచి చక్కగా తన త్రోవలో నిన్ను ప్రభు నడిపిస్తున్నాడు. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, ఎంతగా నిన్ను క్షమిస్తున్నాడు, ఎంతగా తన మార్గం నడిపించాలని ఆశిస్తున్నాడు. తన పిల్లలను ఆయన ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు, నిన్ను బలపరుస్తూనే ఉంటాడు, నిన్ను ఓదారుస్తూనే ఉంటాడు. నిన్ను అన్ని విషయాల్లో ప్రభు దీవిస్తూనే నడిపిస్తాడు. చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదు, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తుతి కలుగును గాక. పూర్వపు రీతిగా దాన్ని నేను మరలా కడతాను. పడిపోయిన ప్రతి గుడారాన్ని, పడిపోయిన ప్రతి హృదయాన్ని మన దేవుడు కట్టే దేవుడు అండి. విడిచిపెట్టి అలాగే ఉండనిచ్చే దేవుడు కాదు. ఇక ఎలాగో పడిపోయింది కదా అని అలాగే విడిచిపెట్టి వదిలేసే దేవుడు కాదు. ఎంత పడిపోయినా, ఎంత నాశనమైనా, ఎంత కూలిపోయినా, ఎంత అసహ్యంగా ఉన్నా మరలా నిన్ను కట్టి బాగు చేసే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. మనం అనుకుంటాం, నా స్థితి అంతా అయిపోయింది, నా బలం అంతా అయిపోయింది, ఇక నన్ను పలకరించేవారు లేరు, నన్ను పిలిచేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు అని చాలాసార్లు మనం భయపడతాం, అధైర్యపడతాం, కృంగిపోతాం, ఇక ఓదార్పు లేని స్థితిలో ఉంటాం. ఎందుకు? మనకి ఎవ్వరు లేరు అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నా, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను. చూడండి, యెరికో పట్టణంలో ఆ రాహాబ్ అనే ఒక వేశ్య ఉంటుంది. ఆ పట్టణాన్నంతా కాల్చాలని ఇక యెహోషువ వారి బృందం అంతా బయలుదేరుతారు. కానీ యెహోషువ దేవుని నమ్మి ఆయన ఆరాధిస్తూ ఆయన తోవలో నడుస్తున్న అతన్ని, అతని జనాంగాన్ని ఇక రాహాబు ఆశ్రయించిన తరువాత దేవుడు మరలా ఆమె జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. మరలా ఆమె వెలుగులోకి నడిపించబడుతుంది. దేవుడు పడిపోయిన ఆమె హృదయాన్ని, ఆమె ఇంటిని మరలా కట్టి అద్భుతంగా ఆశీర్వదించడం మనం చూస్తాం. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో, దేవుని సమూహంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం, ఆరాధించడం ప్రారంభిస్తామో, మరలా నీ జీవితాన్ని మరలా కట్టే దేవుడు, నీ బంధకంలో నుంచి నీ విడిపించే దేవుడు, నీ శ్రమలో నుంచి నీ బయటికి నడిపించే దేవుడు. ఎప్పుడు? ఆశ్రయించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఆరాధనలో ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం తప్పకుండా జరిగిస్తాడు. తప్పకుండా నీ పాడైన నీ జీవితాన్ని, రోతైపోయిన నీ జీవితాన్ని మరలా అద్భుతంగా మలిచి పరిమళ వాసనగా ఆయన మారుస్తాడు. రాహాబ్ అనుకుని ఉంటుంది, ఇక నా పని అయిపోయింది. రాహాబ్ అనుకుని ఉంటుంది, ఇక నా కుటుంబాన్ని అంతా కూడా కాల్చేస్తారని. కానీ ఆమె ఎప్పుడైతే ఆశ్రయించిందో దేవుడు ఆమెను కనికరిస్తాడు, క్షమిస్తాడు, అద్భుతంగా దీవిస్తాడు. ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నావు. ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నావో, ఏ విషయంలో మరి చీకట్లో కూర్చొని ఏడుస్తున్నావో నిన్ను ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బంధకంలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. నీ జీవితంలో కొత్త ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చి ఈరోజు అంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఉదయకాలం ప్రభువా. ఎవరి గుడారం అయితే పడిపోయిందో నువ్వు మరలా కట్టే దేవుడు, మరలా శుద్ధీకరించే దేవుడు, మరలా వెలిగించే దేవుడు. నేను అలాగ పడిపోయిందని చూడనట్టుగా నువ్వు వెళ్ళిపోయే దేవుడు కానే కాదు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, విశ్వాసంలో వృద్ధి పొందించబడాలి, మరలా నీ మార్గంలో నడిపించబడాలి. ప్రతి గుడారాన్ని లేవనెత్తి కట్టమని ప్రార్థిస్తున్నా. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటాం ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప ఘనత వారికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. వెళుతున్న వారి పని బాటలు అన్నింటిలో తోడుగా ఉండండి. చేస్తున్న పనిని ఆశీర్వదించండి, దీవించండి, వర్ధిల్ల చేయండి. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాలను ప్రభా నీ నెమ్మదితో, సమాధానంతో, క్షేమంతో, సమృద్ధి అయిన ఆశీర్వాదంలోతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.